నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కానీ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఏంటి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇవాళ అయితే పుదీనా రైస్ చేశానండి. ఫస్ట్ టైం అయితే చేశాను. ఎలా వచ్చిందో ఏమో నాకు తెలియదు. సో టేస్ట్ చేశాక తర్వాత మీకు చెప్తాను ఎలా వచ్చింది అనేది. సో మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో అయితే వెళ్తుంది, చూసేయండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి అంటే స్పైసెస్ బట్టి, కారం తినేదాన్ని బట్టి అండి. కొద్దిగా అల్లం ఫ్రెష్గానే వేస్తున్నాను. కొద్దిగా తెల్లగడ్డలు, అలాగే ఒక ఆనియన్, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అదే అండి, వాష్ కూడా చేసేసి పెట్టేశాను పుదీనా. ఇప్పుడు ఇది కూడా ఇందులోకి వేసి మిక్సీ చేసుకున్నాం. సో ఇప్పుడైతే ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాం. పేస్ట్ చేశాక మీకు చూపిస్తా. ఇప్పుడు ప్యాన్లో పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, సో ఆవాలు అవి వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, అలానే కొద్దిగా కరివేపాకు. సో ఎండుమిరపకాయలు బాగా వేగే వరకు ఆల్రెడీ వేగిపోయాయి. సో ఇప్పుడు కొద్దిగా ఆనియన్ వేసుకున్నాం. చూసారు కదా, ఆనియన్ అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా పుదీనాది, మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ పేస్ట్ని బాగా కలుపుదాం. అంటే పచ్చివాసన పోయే వరకు బాగా వేపి అన్నంలో కలిపేద్దాం. సో ఆల్రెడీ అయితే రైస్ బాయిల్ చేసి దాన్ని బాగా చల్లార్పేసాను. సో ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు వేపి ఆ రైస్లో కలిపేద్దాం. ఇప్పుడు దీంట్లోకి పసుపు కొద్దిగా, అలాగే కొద్దిగా సాల్ట్. ఆల్రెడీ రైస్లో వేసి బాయిల్ చేశాను కాబట్టి కొద్దిగా వేసాను. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ కలిపేద్దాం. సో ఇందులో తాలింపు గింజలు మీకు ఏవి కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. నేను ఎలాగో ప్రతిసారి వేస్తాను కాబట్టి ఈసారి అయితే వేయలేదు. ఇలా ట్రై చేస్తే ఎలా వస్తుందో చూద్దామనేది చేస్తున్నాను. సో పుదీనా అయితే వేగిపోయింది. ఇప్పుడు ఒక కొద్దిగా లెమన్ అయితే వేసేసి సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మొత్తాన్ని ఈ రైస్లోకి కొద్దిగా వేసి కలుపుకున్నాం. మొత్తం కలిపాక మీకు చూపిస్తాం. ఫైనల్గా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.